నమస్తే. నిరుద్యోగుల పక్షాన ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీకి సంబంధించిన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం, మనతో పాటు కొంచెం బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ప్రస్తుతం అంటే ఈ నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తున్నాం పని, నిరుద్యోగుల వెంటనే ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ మీరేమో ఇంత మహా దీక్ష చేయడానికి రీజన్? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తే రోడ్ల మీదకి యువత ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి రోజు గ్రూప్ 1 కు గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, యువజన సంఘాలు రోడ్ల మీద ఒకవేళ ప్రభుత్వమే నిజంగా బాగా చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్టయితే ఈ రోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కాబట్టి చిన్న హామీలను నిలవబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం కూడా పూర్తి కాకముందే తీవ్ర వ్యతిరేకతను ఈ పార్టీ ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యువకులందరూ కూడా గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఆశలు పెట్టుకున్నటువంటి యువత ఆనాడు ఏ రకమైనటువంటి ఆశలు నెరవేర్చకపోగా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అదే రకమైనటువంటి ఆలోచనలో ఈ రోజు ఉన్నది. కాబట్టి ఈరోజు యువత, నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. అన్న మీరు చెప్పండి, నిన్న గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి పోస్ట్ పోన్ కూడా వేసి డిసెంబర్ లో పెడతాం. సో కాబట్టి నిరుద్యోగుల పక్షానే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్తా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతుందో నిరుద్యోగులు యువకుల గురించి అతను ఇచ్చిన హామీలు ముఖ్యంగా మనం తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ప్రతి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖున నేను నిరుద్యోగులకు అందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఒక 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒకటి చెప్పడం చెప్పింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చి దాదాపుగా ఇప్పుడు 40 లక్షల యువత ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారి కోసం అనేక రకాలుగా హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక గతంలో నయా నిజాం పరిపాలన కేసీఆర్ చేసిండు, ఇప్పుడు ఈయన తుగ్లక్ పరిపాలన చేస్తా ఉన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు మర్చిపోయిండు. ఏదో రోజు పేపర్లలో వచ్చి మీడియాలో వచ్చే విధంగా ఏదో అంటే సంబంధం లేని ప్రకటనలు చేసుకుంటూ అసలు నిరుద్యోగ యువత గురించి కూడా ఆయన మాట్లాడిన మాటలు అసలు కొన్ని చూస్తూ ఉంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఏజ్ ముద్రైపోయిన వాళ్ళు అనే మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరం. ఏదేమైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. నిజంగా ఈ గత 8-9 నెలలు అయితే ఉంది ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేక రకాలుగా ఈ రోజు ధర్నాలు నిర్వహిస్తున్న వాళ్ళ పేరు లాఠీ చార్జ్ కానీ వారిని ఇండ్ల నుంచి మా యువమోర్చా నాయకులని అరెస్ట్ చేయడం కానీ పోలీసులు కూడా వాళ్ళు తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. దానికి నిరసనగానే ఈ రోజు నిరుద్యోగుల పక్షాన మా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ రోజు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజంగా ఈ రోజు వాస్తవాలు చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పే ప్రయత్నం చేయాలి. ఆయనకు గుణపాఠం చెప్పే దినాలు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే 6 హామీలు అన్నాడు, 420 పథకాలు అని చెప్పిండు. అన్ని చెప్పి ఈరోజు ఏదో కొంచెం అంటే 10-15% హామీలు నెరవేర్చుకుంటూ మిగతా అన్ని ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు యువతను మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు యువమోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా ఈ రోజు ప్రారంభం మాత్రమే. నెక్స్ట్ వచ్చే ఇంకా 2-3 నెలలు కార్యాచరణ ప్రకటించుకొని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దిగొచ్చే విధంగా మా వంతు ప్రయత్నాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో సో అవి ఇంకా ఖాళీ చెప్పడానికి మాత్రమే, చాలా వరకు అమలు కూడా అయితే. సో 6 గ్యారెంటీలు అని చెప్పేసి 400 గ్యారెంటీలు పక్కదో పెట్టిస్తున్నాయి అని చెప్పి సో ఒకవేళ ఇక్కడైనా సరే ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి బీజేపీ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి.